సిద్దిపేటలో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తలు హల్చల్ చేశారు. అయితే క్యాంప్ ఆఫీస్ గేట్లు బద్దలు కొట్టి ఫ్లెక్సీలు చించేశారు, నానా హంగామా క్రియేట్ చేశారు. అయితే ఆఫీస్ పైకెక్కి హడావిడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలు కూడా చేశారు. హరీష్ రావు రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. వాళ్ళని అడ్డుకోవడానికి వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ఇద్దరి మధ్య తోపులాట కూడా జరిగింది. హరీష్ ఆఫీస్ దగ్గర అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలను బయటికి పంపేశారు పోలీసులు. ఇక ఆఫీస్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సో గతంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హరీష్ రావు మాజీ మంత్రి, ఆయన కాంగ్రెస్ పార్టీ కనుక ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు కనుక చేస్తే నేను రాజీనామా చేస్తానంటూ దానికి కొన్ని కండిషన్స్ కూడా పెడుతూ ఏకంగా అమరవీర స్థూపం దగ్గర తన రాజీనామా పత్రాన్ని కూడా సమర్పించడం జరిగింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి డిమాండ్, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేస్తున్నటువంటి ఆ అంశం ఏంటంటే, మేము 2 లక్షల రుణమాఫీ చేసి నిరూపించుకున్నాం కాబట్టి వెంటనే తక్షణమే హరీష్ రావు రాజీనామా చేయాలనేది వాళ్ళు డిమాండ్గా చెప్తున్నారు. వారు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టిన పరిస్థితులు కనబడుతోంది. అయితే ఇక్కడ సిద్దిపేటలో హరీష్ రావు రాజీనామా చేయాలంటూ కొన్ని ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు చేరుకొని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైనటువంటి ఆ ఫ్లెక్సీలు చింపడంతో పాటుగా పెద్ద ఎత్తున రాత్రంతా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు హైడ్రామా సృష్టించారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్ అంటూ కూడా నినాదాలు చేస్తూ హరీష్ రావు రాజీనామా చేయాలంటూ కూడా వారు పట్టుపట్టారు. ఎస్, ఒకసారి ప్రతినిధి మహేష్ దగ్గరికి వెళ్దాం. ఎస్ మహేష్, అసలు రాత్రి ఏం జరిగింది అంటే, ఉన్న పలంగా కాంగ్రెస్ కార్యకర్తలు లోపలికి చొరబడడంతో పోలీసులు ఏం చేశారు అంటే, పరస్పరంగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారి మధ్య ఎటువంటి తోపులాట చోటు చేసుకుంది? సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిన్నటి రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ సేన ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు కూడా వెలియడం జరిగింది. 6 గంటల నుంచి 8 గంటల వరకు ఫ్లెక్సీలు వెళ్లడంతో ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వద్ద అంతర్గతంగా ఈ యొక్క నిరసన వ్యక్తం చేయాలని ఇప్పటికే బయటకు వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు ఈ యొక్క రుణమాఫీ ఇప్పటికే పూర్తి కాకపోవడంతో మీరు ఫ్లెక్సీలు పెట్టడం ఏంటని చెప్పి ఇప్పటికే ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే ఉన్నటువంటి ప్రధాన కుర్ల వద్ద ఈ యొక్క ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేయడం, ఎందుకంటే ఇచ్చిన ఈ యొక్క రుణమాఫీకి సంబంధించిన గ్యారంటీ విషయంలో కావచ్చు, 6 గ్యారంటీల విషయం కావచ్చు, మేము ఇప్పటికే కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా హరీష్ రావు రాజీనామా చేయాలని చెప్పి, ఇంకా ఎప్పుడు హరీష్ రావు రాజీనామా చేస్తావు, అగ్గిపేట హరీష్ రావు అని చెప్పి ఒక నిరసనగా వారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పటికే ఫ్లెక్సీల పర్వం కూడా సిద్దిపేట జిల్లాలో కలకలం రేపుతుందని చెప్పవచ్చు. గత 4-5 గంటలుగా సిద్దిపేట పట్టణంలో ఒక చర్చనీయాంశంగా దారితీసింది. రాత్రి 1-2 గంటల వరకు కూడా ఒక ఇరు వర్గాల మధ్య, ఇటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఒకరినొకరు బాయి బాయి అనుకుంటూ నినాదాలు చేసుకుంటూ, ఇటు రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, ఇటు సంబంధించిన ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ ఇటు బీఆర్ఎస్ శ్రేణులు యొక్క నిరసన వ్యక్తం చేసింది. అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు మాత్రం ఇటు హరీష్ రావు రాజీనామా చేయాలి, ఎందుకంటే ఇచ్చిన వాగ్దానాలను ఖచ్చితంగా మేము నెరవేర్చినాం, 6 గ్యారెంటీలను నెరవేర్చినాం, అదేవిధంగా రుణమాఫీ 3 విడతలుగా ఈ యొక్క రుణమాఫీని ఆగస్టు 15 వరకు నెరవేర్చినా చెప్పి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క ఇరు వర్గాల్లో ఒక సమస్య జటిలమయ్యే అవకాశం ఉన్న ఉద్దేశంతో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు మాత్రం ముందస్తుగానే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, ఇట్లా పూజల హరికృష్ణ సేనకు సంబంధించిన కార్యకర్తలు కూడా ఇప్పటికే ఈ యొక్క ప్రధానంగా పార్టీ కార్యాలయం ఉన్నటువంటి క్యాంప్ కార్యాలయానికి చొచ్చుకొని వచ్చి గేట్లు దుంకి దానికి ఉన్నటువంటి, అంటే ఈ యొక్క క్యాంప్ ఆఫీస్ ఉన్నటువంటి సీఎం కేసీఆర్ హరీష్ రావు ఫ్లెక్సీ సంబంధించిన తొలగించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారంలో ఉండి క్యాంప్ కార్యాలయం రేవంత్ రెడ్డి యొక్క ఫోటో ఉండాలి తప్ప ఈ యొక్క ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో ఎందుకు పెట్టాలన్న కాన్సెప్ట్ తో
అంతర్గతంగా వాళ్ళు బహిరంగంగా చెప్పకుండా కూడా ఈ యొక్క ఫ్లెక్సీని తొలగించాలనే ఉద్దేశం కొద్దీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హరీష్ రావు డౌన్ అంటూ ఈ యొక్క హరీష్ రావు రాజీనామా చేయాలంటూ ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఫ్లెక్సీని కూడా తొలగించాలి. అందులో భాగంగానే ఇప్పటికి ఏది ఏమైనటికీ ఒక ట్రయాంగల్ గా 5-6 గంటల నుంచి కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్యలో ఒక చర్చనీయంగా జరిగింది. మనోజ్, ఎస్ మహేష్, అంటే అర్ధరాత్రి అటువంటి హైడ్రామా చోటేసుకున్న నేపథ్యంలో పోలీసులు ఎవరు అదుపులోకి తీసుకున్నారా? అరెస్ట్ చేశారు ఎవరినైనా? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్తలు అందరినీ కూడా అదుపులోకి తీసుకున్న తర్వాతనే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ ఫ్లెక్సీని తొలగించే వైనాన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనము క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఫ్లెక్సీని తొలగించినటువంటి ఈ సంబంధించిన క్యాంప్ కార్యాలయం వద్ద ఫ్లెక్సీ కింద పడేసిన విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు జరిగిన అరెస్ట్ అయిన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ క్యాంప్ కార్యాలయానికి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం చేరుకొని ఇక్కడికి వారు వచ్చి ఫ్లెక్సీని కూడా గేట్లపై దుంకి కూడా వాళ్ళు విధ్వంసం చూపించగలుగుతారా? లోపలికి వెళ్ళి ఆ ఫ్లెక్సీలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇంకేదైనా ధ్వంసం అయితే వాటిని చూపించే ప్రయత్నం చేస్తారా? ఖచ్చితంగా. మనం ప్రస్తుతం క్యాంపు కార్యాలయం ముందు మనం ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు అరెస్ట్ అయిన తర్వాతనే వీళ్ళని తీసుకొచ్చి అంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హరీష్ రావు డౌన్ అంటూ అంటే నిదానాలు చేస్తూ ఇంకా ఎప్పుడు హరీష్ రావు రాజీనామా చేస్తావు, మేము ఇచ్చిన గ్యారంటీని కూడా ఇప్పటికే మేము ప్రస్తుతం నెరవేర్చినాం, మీరు ఎప్పుడు హరీష్ రావు రాజీనామా చేస్తామని చెప్పి ఉద్దేశం కొద్ది ఇప్పటికే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా చెప్పడం జరుగుతుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో. అంటే అక్కడ తొలగించినటువంటి ఫ్లెక్సీ అంటే క్యాంపు కార్యాలయం ముందు ఉన్నటువంటి ఫ్లెక్సీని తొలగించడం జరిగింది. మరి ఇప్పటికైనా ఏది పోలీసుల యొక్క వైఖరి ఎలా ఉండబోతుంది, ఎవరెవరి మీద కేసులు చేస్తారనేది మనకు ప్రధానంగా మీడియా ముఖంగా వాళ్ళు వెల్లడించినట్లయితేనే ప్రధానంగా ఎవరి మీద కేసులు చేశారు, ఎవరికి తప్పు ఉంది అని చెప్పి ప్రధానంగా దర్యాప్తు చేసిన తర్వాతనే మాకు తెలిసే అవకాశం ఉంది. మనోజ్, ఎస్ మహేష్, ఎంతమంది చేరుకున్నారు అక్కడ? మరి సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నట్టుంది. రాత్రి వాళ్ళ సమయాల్లో అక్కడ కనుక ఉంటే అసలు ఏం జరిగిందో వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి. అంటే ప్రస్తుత పరిస్థితి చూస్తున్నట్టయితే అంటే ప్రధానంగా చూస్తున్నట్టయితే వాచ్మెన్ మనతో ఉన్నారు. అంటే వాచ్మెన్ అంటే ఏం జరిగింది ఇక్కడ ప్రస్తుత పరిస్థితిలో? రాత్రి మన హరీష్ రావు డౌన్ అనుకుంటా 20-30 మంది వచ్చి గేట్ నూకిండ్రు. నూకే వరకు మళ్ళీ పెప్సీకి ఎక్కి మొత్తం సింపారేసిపోయిండ్రు. పోలీసులు అంటే ఎన్ని గంటలకు జరిగింది? 1 గంటకు సార్, 1 గంటకు ఆల్రెడీ ఆడికించ కేకలు బొబ్బలు అనుకుంటా వచ్చిండ్రు. హరీష్ రావు డౌన్ అనుకుంటా వచ్చి ఆయన గేట్ నూకిండ్రు. గేట్ నూకే వరకు నేను ఆ గేట్ కాడ ఉన్నా. ఆ గేట్ కాడ ఉండే వరకు ఈ గేట్ కాడికి నూకిండ్రు. నూకే వరకు మళ్ళీ పెప్సీకి ఎక్కిరు. ఇద్దరు ఒక్కరు ఎక్కిండ్రు. దూరం నుంచి నాకు కనవాలే. మీదకి ఎక్కి మొత్తం సింపారేసిపోయిండ్రు. ఎంతమంది వచ్చారు? ఇది పరిస్థితి. అంటే ఇక్కడికి చూసుకున్న ఎంతమంది వచ్చారు ఇక్కడికి? 20-30 మంది కనబడ్డది. దూరం చేస్తే ఒక 10-15 మంది 20 మంది కనవాలి, కానీ కాకపోతే 20 మంది దాకా ఉన్నారు. ఏం నినాదాలు చేసుకుంటూ వీళ్ళకి లోపలికి చొచ్చుకొని రావడం జరిగింది? వాళ్ళు బయట నుంచి హరీష్ రావు డౌన్ అనుకుంటా కేకలు బొబ్బలు పెట్టుకుంటూ ఉడికొచ్చిండ్రు. ఆ లోపల వచ్చి గేట్ నూకిరు. ఆయన పెప్సీ ఎక్కిండ్రు. మీదకి ఎక్కి మొత్తం చింపారేసిపోయినారు. అంటే పోలీసులు ఇక్కడికి రాలేదా? ఆ లోపల వాళ్ళు వెనకనే వచ్చిండ్రు. వచ్చి ఏమైంది బాబు ఏమైంది అంటే 6-7 మంది పోలీసులు వచ్చిండ్రు. వచ్చి వాళ్ళని నిలగొట్టిన. ఆ లోపల మీదకి ఎక్కి మొత్తం చింపారేసిపోయినారు. ఇది పరిస్థితి. మనోజ్, అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళు హరీష్ రావు డౌన్ అనుకుంటూ అంటే లోపలికి చొచ్చుకొని వచ్చి బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ రాజీనామా చేయాలని పట్టుబట్టడం ఒకే ఎత్తు అయితే ఫ్లెక్సీలు చింపేసేకంగా క్యాంపు కార్యాలయంపై దాడికి దిగేంతటి స్థాయికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెగబడ్డారంటే ఏ రకంగా చూడొచ్చు ఒకసారి? అక్కడ ధ్వంసమైనటువంటి సిచ్యువేషన్, ఆ ఫ్లెక్సీలని ఇతరాత్ర ఇంకేదైనా సామాగ్రి ధ్వంసం అయితే వాటిని చూపించే ప్రయత్నం చేయండి. అంటే ఇక్కడ చూసుకున్నట్టే వారు చొచ్చుకొని వచ్చిన తర్వాత ఫ్లెక్సీని మాత్రమే తొలగించడం. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. మేము ప్రస్తుతం 8 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికి కూడా మా యొక్క ఫోటోను మా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఫోటో ఇక్కడ లేకపోవడం ఒక చర్చనీయాంశంగా. ఎందుకంటే గత ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క ఫోటోనే ఉండడాన్ని మేము తీవ్రంగా తప్పుపడుతున్నామని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణి కూడా చెప్పడం జరుగుతుంది. మనోజ్, అయితే ఒక్కసారి అక్కడ ఆఫీసు ప్రస్తుతం పరిస్థితి ఏ రకంగా చూపించే ప్రయత్నం చేయండి. అంటే ఆ ఫ్లెక్సీ తొలగించిన తర్వాత ఇంకేదైనా ఆఫీస్లో సామాగ్రి ధ్వంసం చేశారా? ఆఫీస్ సంబంధం చూసుకున్నట్టే వారు లోపలికి రాలేదు. అప్పటికే పోలీసులు కూడా చేరుకొని వాళ్ళని సముదాయించే పరిస్థితి చేశారు. వాళ్ళని కూడా ఇక్కడ చేసినటువంటి సంఘటనను పోలీసులు అదుపులోకి వెంటనే తీసుకొని బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే ఈ ఫ్లెక్సీ వివాదమే ఒక తీవ్రంగా చెప్పుకోవచ్చు. గత 5-6 గంటల నుంచి కూడా ఈ యొక్క బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య ఎంతో ఉత్కంఠ పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే రాత్రి సమయంలో ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు పట్టణంలో ఎక్కువ శ్రేణులు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వారి ఒక అంతర్గతంగా ఇద్దరి మధ్యలో బాయి అన్నట్టు ఒకరినొకరు నినాదాలు చేసుకుంటూ ఇటు హరీష్ రావు జిందాబాద్ అని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు అనుకుంటూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇటు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటూ ఇది ఒకరినొకరు నినాదాలు చేసుకుంటూ
కొందరు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటారు. ఎందుకంటే ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలతో పాటు అటు రుణమాఫీ విషయంలో మొండి చేశారు. ఎందుకంటే గతంలో మేము 10 సంవత్సరాలు చేసిన ఎటువంటి ఒక దమనకాండ మేము పాల్గొనలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 8 నెలల్లో ఒక అధికారంలో వచ్చి ఎన్నో ఒక వికృత చేష్టలకు పాల్పడుతుంది అని చెప్పి తీవ్రంగా బీఆర్ఎస్ కూడా వాపోతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు చూసుకున్నట్టయితే మేము ఇచ్చిన హామీలు ఇచ్చాము, ఖచ్చితంగా అంటే హామీల విషయంలో ఇప్పటి వరకు నెరవేరలేదని చెప్పి నెరవేర్చాము. కాబట్టి హరీష్ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పటికే తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. మనం అంటే మహేష్ ఒకవేళ నిజంగానే ఫోటోకు సంబంధించిన అంశం అయితే ప్రోటోకాల్ వివాదానికి పోలీసులు చెక్ పెట్టేవారు, లేదంటే ఇంక ఇతరత్ర మనం కంప్లైంట్ ఇచ్చిన అధికారులు చూసుకునేవారు. కానీ ఇంతటి స్థాయిలో ఒక అర్ధరాత్రి 1 గంట సమయానికి అందరూ కూడా నిద్రించేటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ స్థాయిలో నినాదాలు చేస్తూ రావడాన్ని గతంలో ఏదైనా రాజకీయంగా అక్కడ ప్రకంపనలు సృష్టించబడ్డాయా? అంటే ఈ ఘటనకు ముందు ఈ ఫ్లెక్సీ వివాదం ఎక్కడైనా తెర మీదకి వచ్చిందా? అక్కడ చర్చ జరిగిందా? అంటే సిద్దిపేట అనేది ఒక బీఆర్ఎస్ కంచుకోటగా గతంలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ కంచుకోటనే ఉన్నది. ఏ రంగంలో చూసుకున్నట్టయితే ఇటు కౌన్సిలర్ మున్సిపాలిటీలో కావచ్చు, గ్రామ పంచాయతీలో కావచ్చు, ఇటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒక బీఆర్ఎస్ అనేది కంచుకోట ఉంటుంది. కాబట్టి వీరికి సంబంధించి ఒకటేసారి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావడంతో వారికి చాలా ఇబ్బందులు తలెత్తినట్టు. ఎందుకంటే మేము ఇన్ని సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుండి ప్రజలకు మేము అందించాము, అయినా కూడా మేము కోల్పోవడాన్ని మేము తీవ్రంగా అంతర్గతంగా మేము ఇబ్బందులకు గురవుతున్నాం అనే కాన్సెప్ట్ తో బీఆర్ఎస్ ఉండడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇటువంటి చేష్టలు చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏదైనా వివాదం జరిగిందా ఈ ఫ్లెక్సీ విషయంలో? ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులను కలవడం కావచ్చు, వారి ఫ్లెక్సీ తొలగించాలని కావచ్చు, ఈ ప్రోటోకాల్ వివాదం ఎక్కడైనా దృష్టికి వచ్చిందా, అధికార దృష్టికి? కానీ అంటే ఉన్నపలంగా రాత్రి 1 గంటకి అందరు నిద్రించే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి ఒక విధ్వంసం సృష్టించడం అనేది డెఫినెట్ గా ఇబ్బందికరంగా ఉంది. సో ఈ ఇబ్బంది గతంలో మునుపు ఏదైనా హెచ్చరిక లాంటిది కావచ్చు, సూచన లాంటిది కావచ్చు, అధికార కంప్లైంట్ లాంటిది వెళ్ళిందా? అంటే సోషల్ మీడియాలో సైతం ఇటువంటి ఒక అంతర్గతంగా చర్చకు దారితీసిన తర్వాత ఫ్లెక్సీ వివాదం అయితే నిన్నటి రోజు మాత్రమే జరిగింది మనోజ్. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు చేసిన మేము అంటే ప్రజలకు సేవ చేసిన ఒక అనుభవం మాకుంది. వీళ్ళు 8 నెలలు వచ్చి ఒక గుండా రాజకీయాలు, హత్యా రాజకీయాలు చేస్తున్న ప్రధానంగా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్స్ కూడా ప్రధానంగా మనకు ఆరోపిస్తున్న పరిస్థితి చూసాం. ఎందుకంటే ఇప్పటికైనా అధికారులు ఒక స్థానిక పోలీసులు కూడా ఈ యొక్క ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించేందుకు మీరు ఖచ్చితంగా ఒక కేసులు చేసి దర్యాప్తు చేసి కేసులు చేయాలని చెప్పి ప్రధానంగా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు కూడా కోరుకోవడం జరుగుతుంది. మనోజ్ రైట్ మహేష్, అంటే ఈ ఘటనలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నారో ఆ ఘటనకు సంబంధించిన ప్రముఖులు ఉన్నారంటే సిద్దిపేటకు